ఈ నారాయణ మెడికల్ కాలేజ్ నుండి ఎన్ఎస్ఎస్ తరఫున నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఒకటి హసన్లో జరుగుతుంది. దాన్ని అటెండ్ చేయడానికి గాను కొంతమంది వాలంటీర్స్ మన కాలేజ్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది స్టేట్ లెవెల్లో. అందులోనూ మన మన నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్ దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఆఫీసర్గా నియమించబడినారు. ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం యొక్క హసన్లో జరగబోయేటటువంటి శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దేశం నుంచి చాలా ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటాయి. అందులో పాల్గొని అక్కడ ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవ గురించి ప్రధానమైన అంశాల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఎన్ఎస్ఎస్ అనేది ఒక సేవా పథకం. ఇది విద్యార్థుల్లో సమాజపరమైన బాధ్యత మరియు డిసిప్లిన్ అండ్ యూనిటీ ని బాగా డెవలప్ చేస్తుంది అమంగ్ ద స్టూడెంట్స్. ఈ శిబిరంలో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మాకందరికీ ఒక గొప్ప వరం లాంటిది. ఇది కొంతమందికి కానీ ఈ అవకాశం దొరకదు. ఎందుకంటే ఇది దేశం మొత్తం మీద నుంచి చాలా యూనిట్ నుంచి పాల్గొంటుంటారు కాబట్టి దీని పట్ల మాకు ఒక ప్రౌడ్ మూమెంట్స్ ఏంటంటే, ఇక్కడ నుంచి మా కాలేజ్ నుంచి విద్యార్థులు సెలెక్ట్ కావడం, ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున మన కాలేజీ యొక్క ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసరు దాన్ని లీడ్ చేయడం అనేది చాలా గౌరవపడేటువంటి విషయం. ఇంకోటి, ఈ శిబిరంలో మా విద్యార్థులు ఈ కల్చరల్ ఎక్స్చేంజెస్, తర్వాత కమ్యూనిటీ సర్వీస్ గురించి గ్రూప్ డిస్కషన్స్ చేయడం కానీ అవన్నీ నేర్చుకుంటారు. తర్వాత ఈ యూనిటీ ఆఫ్ ద కంట్రీ దాని ఇంపార్టెన్స్, తర్వాత ఈ పీస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అవగాహన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. వీటన్నిటిని మరింతగా పెంపొందించి వాళ్ళల్లో విద్యార్థుల్లో సామాజిక బాధ్యతని పెంపొందించడానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఈ మేనేజ్మెంట్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లేదా ఈ ఎన్ఎస్ఎస్ తరఫున ఎంపికైనటువంటి విద్యార్థులు కానివ్వండి, వాళ్ళందరినీ మేము చాలా హార్ట్ఫుల్గా వీఆర్ కంగ్రాచులేటింగ్ దెమ్ టు పార్టిసిపేటింగ్ దిస్ పర్టికులర్ వన్. వాళ్ళకి నిరంతరం మేము మార్గదర్శకం చేస్తూ ఉంటాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తాం. ఇక్కడ ఈ హసన్లో జరిగే కార్యక్రమంలో మొత్తం గవర్నమెంటే వాళ్ళ బాధ్యతతో తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. కాబట్టి మా విద్యార్థులు వాళ్ళ యొక్క ఎన్ఎస్ఎస్ భావంతో, సేవాభావంతో మా సంస్థకు గౌరవం తెచ్చినందుకు, మరియు ఈ దేశ నిర్మాణానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప యాక్టివిటీలో పాల్గొంటున్నందుకు మా మేనేజ్మెంట్ తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున మా ప్రోగ్రామ్ ఆఫీసర్కి మరియు మా స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని. సో ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ హసన్ ఇన్స్టిట్యూట్ రాజీవ్ గాంధీ మెడికల్ సైన్సెస్ ఒక యూనివర్సిటీ కింద జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో మన కాలేజ్ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ కంటింజెంట్ని రిప్రజెంట్ చేస్తాను. దాంతోపాటు మన యూనివర్సిటీ నుంచి నాట్ ఓన్లీ ఇన్ మెడికల్, డెంటల్ అండ్ ఫిజియోథెరపీ వాటిలో నుంచి కూడా మొత్తం కలిపి 10 స్టూడెంట్స్ సెలెక్ట్ అయి ఉన్నారు. సో ఈ 10 స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఒక స్కీమాటిక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ యోగా సెషన్స్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత శ్రమదాన్ వర్క్ జరుగుతుంది, లైక్ ఫీల్డ్ వర్క్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ ఏదైనా టాక్ సెషన్ జరుగుతుంది, మంచి మంచి ప్రముఖుల చేత టాక్ సెషన్ జరుగుతుంది. ఈవినింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నామంటే, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కోలాటం చేస్తున్నారు మన వాళ్ళు. అండ్ ఆల్సో అరకుకి సంబంధించిన దింసా డ్యాన్స్ చేస్తారు. అండ్ ఆల్సో ఇంకా లంబాడీ డ్యాన్స్. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ని చూపించడానికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాం మనం మెయిన్గా. సో దాంట్లో సెలెక్ట్ అయిన యూనివర్సిటీ, రిప్రజెంట్ చేస్తున్న యూనివర్సిటీ వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. మనం రిప్రజెంట్ చేసి టోటల్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇది మాకు ప్రౌడ్ మూమెంట్. అండ్ ఆల్సో యూనివర్సిటీ మేమందరం కూడా చాలా హ్యాపీగా